హిస్టరీ జేస్ ప్రైజ్లో హిస్టరీ రిపీట్స్ లాగా అనేది ఏదో థీమ్ ప్రకారంగా ఈ డైలాగ్స్ అన్నీ అప్పుడు అనుకున్నాయంట ఒక్కొక్కటి. ఇంతకుముందు ఒక ఆంటీ ఏం చెప్తుంది, దేవుని గెలిపిస్తాం ఎట్లన్నా అని, ఏదైనా కూడా దేవుని గెలిపిస్తారట ఒకటి. ఇంకో ఒక ఆంటీ ఫిలిం ఆంటీ ఏం చెప్పింది, ఇట్లా నో దొరకకుండా అంట ఏం చెప్పగలరు ఇట్లా బెదిరిస్తే ఆ పవర్కి ఇట్లా మనకు డోర్ కూడా తెలియదట. ఒక మాట బదులు ఇంకొకటి ఏం చెప్తున్నామో మనకు తెలియనట్టు వదులుతున్నట పవర్ని, నోరు తెరవకుండానే బెదిరించడం. ఇంకా పోలీస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ దగ్గర కేసులు పోతానంట, నోరు తెరిచి చెప్దామంటే బూతులు తప్ప మన మీద ఏం మంత్రం అసలు ఫుల్ దయ్యం అని కొందరు. అసలు నేను నోరు తెరిచి మాట్లాడకుండానే గీరెక్టర్ అంటే ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిందంటే వాళ్ళ నేమ్స్ కూడా వస్తున్నాయి, వాళ్ళు యాక్సెప్ట్ చేసి అవును. ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే పాలిటిక్స్ కావచ్చు, వాళ్ళంతా నాన్ క్రిస్టియన్స్, వాళ్ళు మాట్లాడే భాష ఇవన్నీ. వాళ్ళు ఏం చెప్తారో అని వాళ్ళ పర్మిషన్ ఇస్తే ఏం చెప్తారో అన్నీ వల్గర్ లాంగ్వేజ్. మనం ప్రార్థన చేసే వాళ్ళం కూడా వినలేము. కానీ ఏమైనా మ్యాటర్ ఉందా అంటే ఏం చెప్తుండ్రు ఇప్పుడు అంటే, వాళ్ళని క్రిస్టియన్స్ని మిస్యూజ్ చేయడం అనే ఒక పాయింట్లో ఎట్లా అంటే వాళ్ళని బ్లేమ్ చేస్తుంటారంట అప్పటి నుంచి. వాళ్ళ సిస్టమ్ ఏంటిదంటే సింపుల్, ఏదన్నా చేసి మంది మీద ఏదన్నా చేయి, యేసుప్రభు చేయించిందని చెప్తున్నారంట. ఇక యేసుప్రభు మీద నుంచి తొలగించేసిండ్రు, క్రిస్టియన్స్ ఒప్పుకుంటలేరు, వాళ్ళంతా వాళ్ళే చేస్తున్నారంట, చాలా డేంజర్ ఉన్నారు అనేటట్టు వాళ్ళు అనుకుంటున్నారట అప్పటి నుంచి. కానీ ట్రూతే రావాలి మనకు. ప్రభుత్వం అనేది ట్రూత్ సంబంధించింది, అబద్ధానికి సంబంధించింది కాదు. కాబట్టి ట్రూత్ అనేది నో అనేది నేను తెప్పిస్తా. దాని మీద ప్రార్థించి ఏం చేస్తారో రిపోర్ట్స్ కూడా తయారు చేసి ప్రాపర్ ఆఫీస్, నేను చెప్పినట్టు ఆఫీస్లో అన్నీ ఫైల్ చేసి ప్రేయర్ చేసి ప్రతి ఒక్క విషయం డిస్కస్ చేసి ఎవరైనా వెళ్ళి మాట్లాడాలని. ఎక్కడన్నా ఎంసీహెచ్లో డాగ్స్ గురించి నేనే కొంతమందితో పోయి మాట్లాడినాం, ఎందుకు చంపుతున్నారు డాగ్స్ని, ఇంకా కొన్ని ఇష్యూస్ మాట్లాడినాం. అట్లనే పోయి మాట్లాడాలా, ఫ్యూచర్లో అవన్నీ చేస్తా. కాబట్టి ప్రేయర్ చేయాలి. ఇప్పుడు ముఖ్యంగా మాత్రం నేను నా కెరియర్, ఇప్పుడు నేను వేరే కంట్రీ వెళ్తున్నా కాబట్టి ప్రేయర్ చేయండి. కజిన్ కూడా మాట్లాడినప్పుడు హ్యాపీ ఫీల్ అయింది, ఎందుకంటే ప్రేయర్ చేస్తున్నందుకు హ్యాపీ ఫీల్ అయింది. ఆంట్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఏదో చెప్తుంది. సో మీ అందరికి చెప్పవలసింది ఏంటంటే ప్రతి ఒక్కటి ప్రార్థనలాగా దేవుడి నుంచి తేవాలి మనం. నీకే కృతజ్ఞత యేసు నామములో ఆమేన్.